सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला महबूब नगर एसपी डी जानकी धरावत आईपीएस ने आज एसपी ऑफिस में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से महकमा पुलिस की सालाना कारकर्दगी को पेश किया। जिला एसपी ने कहा कि महकमा पुलिस मुआशरे में अमन के क़याम के लिए और लोगों के जान माल के तहफ़्फ़ुज़ में अहम किरदार अदा करता आ रहा है। मुआशरे में जराइम की रोकथाम के लिए महकमा पुलिस चौकस है और शहरियों की हिफाजत और फलाह बहबूद के लिए अनथिक मेहनत कर रही है। मुख्तलिफ़ किस्म के साइबर क्राइम्स, पोक्सो केसेस, क़वानीन, सड़क हादसात की रोकथाम के लिए कम्युनिटी पोलिसिंग, सोशल मीडिया और कला जता ग्रुपों के ज़रिए ज़िले की आवाम में शऊर बेदारी प्रोग्राम मुनक़िद किए गए और इसी तरह शी टीम ख़वातीन की हिफाजत के लिए ज़िला भर में आगाही प्रोग्राम मुनक़िद करते हुए ख़वातीन की हिफाजत को यकीनी बनाकर मुतासरा ख़वातीन को हौसला देती है और भरोसा सेंटर के ज़रिए ख़वातीन के तमाम मसाइल एक ही जगह हल किया जाता है। ज़िला एसपी ने कहा कि महबूब नगर ज़िला पुलिस की शफ़ाफ कारकर्दगी की पॉलिसी से आवाम का पुलिस पर एतमाद बढ़ गया है। ज़िला एसपी ने कहा कि ज़िले में अमन व अमान की निगरानी के लिए खुसूसी चौकसी कायम की गई है और इसी तरह नौजवानों को मंशियात से मुतासर होने से रोकने के लिए एक खुसूसी सरगर्मी बनाई गई है और तलबा व तालिबात को मंशियात से होने वाले ख़तरात से आगाही के लिए ज़िले भर में 2K रैली का अहतमाम किया गया। उन्होंने मज़ीद कहा कि डिस्ट्रिक्ट पुलिस ऑफिस में यौम शिकायत प्रोग्राम मुनक़िद करते हुए उनके ज़रिए मुतासरीन और शिकायत कुनंदगान अपने मसाइल के हल के लिए पुलिस अफसरान से बराह रास्त रब्ता करते हैं, जिससे मुतासरीन को फ़ौरन इंसाफ के साथ साथ महकमा पुलिस पर लोगों के एतमाद में इजाफा हुआ है। ज़िला एसपी ने कहा कि साल 2024 में ज़िले के अमन व अमान में खलल डाले बगैर किसी नाखुशगवार वाक़े के कामयाबी के साथ पार्लिमानी इंतखाबात और VIPs के दौरों को कामयाब बनाया। उन्होंने कहा कि साल 2023 में ज़िले में 5,869 केसेस रिपोर्ट हुए और साल 2024 में 27 दिसंबर तक 5,887 केसेस रिपोर्ट हुए। आइए देखते हैं ज़िला एसपी की यह सहाफती कॉन्फ्रेंस। దీంట్లో మనకు జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో హైయెస్ట్ కేసెస్ 913 రిపోర్ట్ అయినాయి. దాని తర్వాత మనకు రూరల్ పోలీస్ స్టేషన్ 844, అత్యల్పంగా రిపోర్ట్ అయిన కేసెస్ మహిళా పోలీస్ స్టేషన్ 130, మూసాపేట 204. ఇవి హైయెస్ట్ లోయెస్ట్ పోలీస్ స్టేషన్స్. మనకు ట్రెండ్ వచ్చేసి మర్డర్స్ పెరగడం జరిగింది. గత సంవత్సరం 26 కేసులు ఉంటే ఈ సంవత్సరం 30 కేసులు జరిగినాయి. దాంట్లో ఒకటి మనకు భూత్పూర్కి సంబంధించి ఒక సీరియల్ కిల్లర్ని మనం పట్టుకోవడం జరిగింది జూన్ నెలలో. సో అందులో 6 కేసులు డిటెక్ట్ అయినాయి. అవి కాకుండా మిగిలిన కేసెస్ అన్నీ కూడా ఫ్యామిలీ అంటే వైఫ్ హస్బెండ్ని చంపడం, హస్బెండ్ వైఫ్ని చంపడం అట్లాంటి రీజన్స్తోనే జరిగినాయి. అది కాకుండా మనకు రాబరీ కేసెస్ కూడా గత సంవత్సరం 5 రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 9 రిపోర్ట్ అయినాయి. ఆ 9లో కూడా ఒకటి ఆటోలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక 4-5 అఫెన్సెస్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని దించుతాము ఫలానా అంటే వాళ్ళది ఏదైతే డెస్టినేషన్ ప్లేస్ ఉందో అక్కడ దింపుతామనేసి ఎక్కించుకొని వాళ్ళ మెడలో ఉన్న బంగారం తీసుకోవడం జరిగింది. అది ఆ 5 కేసెస్ కూడా మనం డిటెక్ట్ చేసాము. వాళ్ళిద్దరు కూడా రిమాండ్లో ఉన్నారు. ఈ ఆటో కూడా ఎలా దొరికిందంటే మనము గత జూన్లో నేను రిపోర్ట్ చేసిన తర్వాత ఆటోస్కి ఎక్కడా కూడా కంట్రోల్ లేకుండా ఉండింది. సో దానికి సంబంధించి ట్రాఫిక్ నుంచి నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి ఆటోకి ఒక నెంబరు, వాళ్ళ డేటాబేస్ మొత్తం కూడా మన దగ్గర మన ఐటీ సెల్లో ఉంది. దాని ప్రకారం ఆ నెంబరు చెప్పడం వల్ల ఆ కేసులు డిటెక్ట్ అయినాయి. సో 5,698 ఆటోలకి మనం నెంబరింగ్ చేయడం జరిగింది. ఇంకా కొత్తగా వస్తున్న ఆటోస్ కూడా ప్రతిరోజు కూడా మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ డేటాబేస్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మనకు నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం వచ్చి యాక్సిడెంట్స్. ఎందుకంటే మనకు హైవే ఎక్కువ పార్ట్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్. ఈ యాక్సిడెంట్స్లో కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం ఒక 28 కేసెస్ పెరిగినాయి. నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి. ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా మేము అంటే పోలీస్ శాఖ తరఫున మ్యాక్సిమం కేర్ తీసుకుంటున్నాము. మనం రోడ్డు భద్రత అవన్నీ కూడా చేయించమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. సో మాకు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈ ఇయర్ అయితే ఇంత జరిగినాయి. నెక్స్ట్ ఇయర్లో మాకు ప్రాధాన్యత వచ్చేసి క్రైమ్కి సంబంధించి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ తగ్గించడము అండ్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడము ఇలాంటివన్నీ కూడా మేము టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మనకు SC/ST కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 51 అయితే ఈ సంవత్సరం 78 అయినాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఒక 22 వరకు పెరిగినాయి.
ఇందులో మేజర్గా మనకు అంటే తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే ఇదిలో వెళ్ళిపోవడం అమ్మాయిలు, తర్వాత ఆ కేసులు పోక్సో కేసులుగా రూపాంతరం చెందడం అలాంటివన్నీ కూడా ఉన్నాయి ఆ కేసెస్. సో దానికి సంబంధించి మనం షీ టీమ్స్ తరపున కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ ఉమెన్ డిగ్రీ పిల్లలకి కానీ ఇంటర్ పిల్లలకి స్కూల్స్కి అన్నీ కూడా మనం ఒక 500 వరకు కూడా మనం ఉమెన్ అవేర్నెస్ షీ టీమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ అనేసి నమ్ముకొని అట్లా వెళ్ళిన కేసెస్ చాలా మటుకు ఉన్నాయి. అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్తూ చాలా చోట్ల షీ టీమ్సే కాదు, మేము కూడా పర్సనల్గా నేను అడ్మిన్ గారు అందరం కూడా వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. మనకు గవర్నమెంట్ కూడా మహిళా భద్రతకిను మరియు ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటానికి కూడా చేయూతనిస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా మా ఈ నెక్స్ట్ ఇయర్ ప్రయారిటీలో ఉన్నాయి. ఈ మనకు డ్రగ్స్కి సంబంధించి మనకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, యాంటీ డ్రగ్ కమిటీస్ మొత్తం కాలేజెస్లో ఫామ్ చేయడం జరిగింది. సో ప్రతి నెల కూడా కంపల్సరీగా మనకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఉంటుంది డ్రగ్స్కి సంబంధించి. దాంతోపాటు ఈ సంవత్సరము మనకు అంటే ఈ టెస్టింగ్కి కిట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా డౌట్ వచ్చినా కూడా ఎవరైనా సరే మీరు కూడా ఫలానా వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారా అనేసి డౌట్ వచ్చినా కూడా మనకి ఇమ్మీడియట్గా చెప్తే మనం ఆ టెస్టింగ్ కిట్స్ ద్వారా వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేసి మనం టెస్ట్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ డ్రగ్స్ నిర్మూలన కూడా మా ప్రయారిటీగా ఉంది. ఇవి కాకుండా మనం ఒక 60 కేసెస్లో కన్విక్షన్స్ వచ్చాయి. దాంట్లో ఒక 10 వరకు లైఫ్ ఒక 4 కేసెస్లో ఉంది. మిగిలిన కేసెస్ అన్నీ కూడా 10 years 5 years అలా ఉన్నాయి. మొత్తం 60 కేసెస్లో మనకు ఈ సంవత్సరం, గత సంవత్సరం ఏమో 23లో 32 కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి, శిక్ష పడింది. ఈ సంవత్సరం మాత్రం 60 కేసుల్లో శిక్ష పడింది. దాన్ని అట్లాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను మా అధికారులను కూడా. సో దానికి తగినట్లుగా మనము కోర్టు మానిటరింగ్ సిస్టమ్, అంటే ఒక ఇన్స్పెక్టర్ని హెడ్గా చేసి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఎవ్రీడే కూడా మనము సాక్షుల్ని బ్రీఫ్ చేసుకోవడం, అవన్నీ కూడా ఏదైతే కోర్టు ప్రొసీజర్ ఉందో అదంతా ప్రాపర్గా అయ్యేలాగా చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకొక మెనాస్ వచ్చేసి మనకు సైబర్ క్రైమ్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం మనకు 15% పెరగడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనము ప్రతిరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఈ సంవత్సరం రిపోర్ట్ అయిన కేసెస్లో ఫ్రీజ్ అయిన అమౌంట్ మొత్తం మనకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ గారు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు. సో వారి సహకారంతో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహకారంతో ఆ 55 lakhs రూపీస్ కూడా అన్ఫ్రీజ్ చేయించేసి ఆ విక్టిమ్స్కి ఇవ్వడం జరిగింది. ఇది ఈ సందర్భంగా ప్రజల్ని కోరేది ఒకటే, ఏదైనా సరే సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ కాల్ వచ్చినా కూడా ఏ డౌట్ వచ్చినా ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేయండి. ఆ కాల్ డిస్కనెక్ట్ చేసి అవసరమైతే 100కి కాల్ చేస్తే మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము. మన టీమ్స్ రెడీగా ఉంటాయి. నెక్స్ట్ డయల్ 100కి సంబంధించి 2 కాల్స్లో మనం సీసీ కుంట పోలీస్ స్టేషను అండ్ 2 Town పోలీస్ స్టేషన్. సీసీ కుంటలో ఆమె లేడీ 2 పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకోపోతే మనకు డయల్ 100 కాల్ రాగానే వెళ్ళి వాళ్ళని రక్షించడం జరిగింది. సేమ్ 2 Townలో కూడా ఒకతను సూసైడ్ చేసుకోబోతూ ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇమ్మీడియట్గా అతన్ని కూడా మనం రక్షించడం జరిగింది. ఇంకా ట్రాఫిక్కి సంబంధించి మ్యాక్సిమం మనం ఉన్న పాయింట్స్తోని, అంటే ఇక్కడ సిగ్నల్స్ ఇంకా వ్యవస్థ ఇంకా పైప్ లైన్లో ఉంది. ఆ వ్యవస్థ వచ్చే వరకు మనం మ్యాన్ పవర్నే పెట్టి మనం ఆ సిగ్నల్స్ కోసం ఇచ్చేస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించి రోజు కూడా మనం ఎంవీ యాక్ట్ కేసెస్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఈ సంవత్సరం మనం 2033 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వేసాము. దాంట్లో కొన్ని కేసెస్లో మనకు రీసెంట్గా 1 Townలో ఒక 2 రోజులు జైలు శిక్ష కూడా పడింది, ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా. ఈ సందర్భంగా మిమ్మల్ని, అంటే మీ ద్వారా ప్రజల్ని కోరేది ఏంటంటే, నూతన సంవత్సర వేడుకలు అంటే అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి, ఎవరికి బాధని ఇవ్వకూడదు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరు చేయొద్దు. మనం చాలా పాయింట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ పెడతాం ఆ నైటు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకుంటే బాగుంటుంది. సో ఎక్కడా కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా మనకు 31st నైట్ వేడుకలు జరగాలి. దానికి సంబంధించి పోలీస్ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. మీరు కూడా ప్రజలు మీ వంతు సహకారంగా కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా. నెక్స్ట్ ఈ CEIR మనకు ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్లో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వాళ్ళ దాంట్లో ఈ సంవత్సరం మనము మొత్తము ఒక 1000 ఫోన్లు ఇప్పటివరకు సంబంధిత వ్యక్తులకు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం 3216 అప్లికేషన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా తొందరలోనే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి చేరవేస్తామనేసి
చెప్తున్నాను. రౌడీ షీట్స్ ఈ సంవత్సరం కొత్తగా 3 రౌడీ షీట్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది. గత సంవత్సరం ఉన్న 171 ప్లస్ ఈ 3 వీళ్ళందరి మీద కూడా గట్టి నిఘా ఉంటుంది. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి కంటిన్యూస్గా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మనం ఈ సంవత్సరం 337 కేసులు వేయడం జరిగింది. పీడిఎస్ రేస్కి సంబంధించి కూడా 29 కేసెస్ వేయడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి 7 కేసులు, ఈ గేమింగ్ యాక్ట్ అంటే ఈ జూదం ఆడడం దాని మీద కూడా మనం ఒక 10 కేసులు వేయడం జరిగింది. సో షీ టీమ్స్తో పాటు మనకి ఈ సంవత్సరం కొత్తగా యాడ్ అయింది భరోసా సెంటరు. మనకి ఈ భరోసా సెంటరు నేను ఆల్రెడీ అప్పుడు ఇనాగ్రేషన్ అప్పుడు కూడా చెప్పాను. ప్రతి పోక్సో కేసు కానీ రేప్ కేసు కానీ స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అవుతుందో దాంట్లో మళ్ళీ ట్రయల్ ముగిసే వరకు కూడా వాళ్ళు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది. వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కానీ లేదంటే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ వాళ్ళ ట్రయల్ అప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కోర్టులో ప్రొడ్యూస్ చేయించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ భరోసా సెంటర్ మనకు ఈ సంవత్సరం యాడ్ అయింది. సో విక్టిమ్స్కి చాలా అంటే ఆ భరోసా సెంటర్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఒక చోట లేదు, డాక్టర్ ఒక చోట అట్లా కాకుండా అన్నీ కూడా భరోసా సెంటర్లోనే జరుగుతున్నాయి. దానికి సంబంధించి రీసెంట్గా కన్వర్జెన్స్ మీటింగ్ కూడా అదర్ డిపార్ట్మెంట్స్ తోటి డిఎంహెచ్ఓ గారితో డిఎల్ఎస్ఏ మేడం వీళ్ళందరితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సేవలన్నీ కూడా ఒకటే చోట అందించబడతాయి. నెక్స్ట్ 3C పిటిషన్స్ ప్రతి సోమవారం కూడా మనకు గ్రీవెన్స్ డే ఉంటుంది. గ్రీవెన్స్ డే రోజు అందరం ఆఫీసర్స్ అడ్మిన్ గారు నేను డిఎస్పీస్ అందరూ అందుబాటులో ఉండి ప్రతి పిటిషన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా మేము మా వంతు కృషి చేస్తున్నాము. సో దానికి సంబంధించి ఈ సంవత్సరం ఒక 735 పిటిషన్స్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ రిజాల్వ్ కూడా చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. నెక్స్ట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి సంబంధించి మనము నాట్ ఓన్లీ షీ టీమ్స్ కళాజాత బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మాయిలకే కాకుండా ఊర్లో ఉన్న మూఢనమ్మకాలు ఇలాంటి వాటిని కూడా పారదోలడానికి ఈ కళాజాత బృందాలు మనం వాడుతున్నాం. పాస్పోర్ట్ వెరిఫికేషన్ అండ్ జాబ్ వెరిఫికేషను మనము ఈ 24లో మొత్తం 10,000కు సంబంధించి 10,000 వరకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. జాబ్ వెరిఫికేషన్ అప్లికేషన్స్ కూడా 1,500 వరకు వచ్చినాయి. నెక్స్ట్ మనకు ఈ సంవత్సరం మేజర్ బందోబస్తు అంటే నేను లేను బట్ ఈ టీం అంతా సేమ్ టీం ఉంది. ఎలక్షన్స్ మనకు మే నెలలో ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయో ఆ బందోబస్తు కూడా సక్సెస్ఫుల్గా చేశారు. ఆ టైంలో కూడా వైలేషన్ కేసెస్ మనీ సీజ్ చేయడం అవన్నీ కూడా జరిగింది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఈ రకంగా మనకు ఈ 24 ఇయర్ అనేది మహబూబ్నగర్ జిల్లా పోలీసులకి ఒక జ్ఞాపకంగా మంచిగా మిగిలిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా మేము దీనికంటే బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ఆ రోడ్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. నేను ఇందాక చెప్పినట్లుగా మనకి ఏవైతే ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో మెయిన్గా ఆ కేసెస్ మీద ఫోకస్ చేస్తూ అవి ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ జరిగిన తర్వాత వాటిని ఎట్లా డిటెక్ట్ చేయాలి. ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్స్ మేజరు ఇది మహబూబ్నగర్కి ఏంటంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ హైవేస్ ఇంటర్నల్ రోడ్స్ మెయిన్గా బైకర్స్ ఎవరైతే ఉంటారో ఎవరు కూడా హెల్మెట్ వాడట్లేదు. హెల్మెట్ వాడడం వల్ల చాలా ప్రాణాలు కాపాడుకోవచ్చు. సో ఇట్లాంటి వాటి అన్నిటి మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ ఇయర్లోకి ప్రవేశించబోతున్నాం. సో నెక్స్ట్ ఇయర్ కూడా మహబూబ్నగర్ జిల్లా పోలీసులు ప్రజలందరికీ కూడా ఎంతో అంటే సేవ చేయడానికి రెడీగా ఉన్నారు అనేసి చెప్పడానికి మనం ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.